దేశమంతా నిమజ్జన శోభ అండ్ నిమజ్జన జోష్ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మీకు అది డబుల్ అయింది ఈసారి జోష్ బికాస్ ఆఫ్ ఘాటి. సో ఒక్కసారి మీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్దాం. మీ చిన్నప్పుడు లేకపోతే సమ్ లైక్ పాస్ట్ 10 years బ్యాక్ నిమజ్జనంలో అది పాల్గొనే వాళ్ళ, డాన్సులు చేసేవాళ్ళ, అక్కడ డీజేలు? నేను రిలీజ్కి ముందు రోజే గురువారం ఖైరతాబాద్ గన్నాథుని దర్శించుకున్నాను అన్నమాట. బేసికల్గా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ను. ఆయన అంత అద్భుతంగా ఆయన అంటే మనసు సరిపోలేదు. ఒక పక్కనేమో పూరి జగన్నాథుని ప్రతిమలు కూడా ఉన్నాయి. అవి కూడా మా సినిమాలో ప్రతిసారి అంతే షూటింగ్ అంతా కోరాపూట్ డిస్టిక్లో జరిగింది కాబట్టి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కాబట్టి అక్కడ అలా అన్నీ చూసేవాళ్ళం అన్నమాట. దాన్ని ఒక చాలా పాజిటివ్ సైన్గా తీసుకున్నాం. నేను విక్రమ్ ప్రభు గారు ఇద్దరు వెళ్ళామండి. సో ఆ ఖైరతాబాద్ గన్నాథుని దర్శించుకోవటమే పెద్ద విషయం. నిమజ్జనంలో పాల్గొనే వాళ్ళం, ఎప్పుడు అరుస్తూ ఉండేవాళ్ళం, గణపతి బప్ప మోరియా వచ్చే ఏడాది త్వరగా రా అన్నమాట. సో దేర్ ఆర్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అండి. వండర్ఫుల్. క్రిష్ గారు, మరి ఒకసారి వెళ్దాం. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయితే క్రేన్ నెంబర్ 4 దగ్గర జరుగుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి వాసు ఉన్నారు. మీరు ఏమైనా అడగదలుచుకున్నారా ఆయన్ని? అడుగుతారు వాసు గారిని. వాసు గారు కనిపించట్లేదు. వాసు గారు వాసు గారు, మనతో పాటు క్రిష్ గారు అండ్ చైతన్యరావు గారు ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని ఏదో అడుగుతారంట క్వశ్చన్స్. హలో వాసు గారు, ఫస్ట్ హలో ఫస్ట్ ఘాటి సినిమా చూసారా లేదని అడుగుతా. చూడకపోతే వెళ్ళి చూడండి అర్జెంటుగా. 4 days నుండి ఇదే పనుల్లో ఉన్నారు. ఇవాళ అయిపోగానే వెళ్ళి చూసేయండి. సినిమా చాలా బాగుంది. బట్ ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ టు బీ దేర్. అన్ని వినాయకుల్ని అక్కడ లైవ్గా చూస్తుండడము ఎట్లా ఉందండి? వైబ్ ఎలా ఉంది అక్కడ? హౌ ఆర్ ది ట్రాఫిక్ కండిషన్స్? ఎప్పటి వరకు అయిపోవచ్చు? బై వాట్ టైమ్ ఆల్ దిస్ విల్ బి డన్? ఒకసారి టెల్ ది ఎక్స్పీరియన్స్ దేర్. మేము అక్కడ లేవు, మీరు ఉన్నారు, మీ కళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి, మేము ఫీల్ అవుతాం. సార్, బేసికలీ మనం ఎక్కడైనా ఒక వినాయకుడిని చూస్తేనే భక్తి పారవశంతో మునిగిపోతాం. కానీ ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కొన్ని వేల విఘ్నేశ్వర్లు వెళ్తుంటే చూడటానికి కన్నుల పండుగగా ఉంది. దీంతో పాటు భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సందడిగా 11 రోజులు తమ ఇంట్లో పూజలు అందుకున్న గణనాథుల్ని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు దాదాపు ఉదయం నుంచి కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడ విగ్రహాలు వస్తున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. ఇప్పుడే ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ని క్రెయిన్స్కి ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. చాలామంది ఈసారి చిన్నపిల్లలు గతంతో పోల్చుకుంటే ఈసారి అధిక సంఖ్యలో వినాయక మండపాలు కావచ్చు, ఆయా కాలనీలో కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కువ సంఖ్యలో పెట్టారు ఈసారి చూసుకుంటే గత ఏడాది. సో ఆ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికే హైదరాబాద్లో మీరు ఒకసారి ఊహించండి, ఇమాజిన్, దాదాపు ఇప్పటికే 2 లక్షల విగ్రహాలు నిమజ్జనమయ్యని అధికారులు చెప్తున్నారు. సో ఈ ఒక్కరోజే ఇంకొక 50,000 వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఇప్పుడు ఎక్కడైతే క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో దాని ఎదురుగా ఉన్న క్రేన్ నెంబర్ 4 దగ్గర ఇటు ఖైరతాబాద్ బడా గణేశుడు నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే హారతి పూజ కార్యక్రమం ముగిసింది. మరికొద్దిసేపట్లో నిమజ్జన కార్యక్రమం కూడా ముగిసే అవకాశం మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు బాలాపూర్ గణేశుడికి సంబంధించి అక్కడి నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ట్యాంక్ బండ్కి వచ్చే అవకాశం ఉంది. ట్యాంక్ బండ్ నలుమూల, హుస్సేన్ సాగర్కి నలుమూల ఎక్కడైతే ఈ నిమజ్జనం పాయింట్స్ ఏర్పాటు చేశారో అక్కడికి ఈ గణనాథులు అందరూ కూడా వస్తున్నారు. అక్కడ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. కానీ గతంలో చూసుకుంటే ఇంత భారీ స్థాయిలో గతంలో చూసుకుంటే చాలా తక్కువగా ఫ్లోటింగ్గా ఉండేది, ఈవినింగ్ పూట ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు ఉదయం 8 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మీరు విజువల్స్లో దృశ్యాల్లో చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎక్కువ భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, నిమజ్జనం చేస్తున్నారు. దాంతోపాటుగా మనకు ఒకసారి ట్యాంక్ బండ్లో నిమజ్జనం అంటే దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ట కలిగింది ట్యాంక్ బండ్. ఎందుకంటే ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని చూడటానికి హైదరాబాద్, సికింద్రాబాద్ వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది ఈసారి తరలి వచ్చారు. ఇటు ఖైరతాబాద్ గణేశుడితో పాటు వివిధ హైదరాబాద్లో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను చూసేందుకు ప్రజలు భారీ స్థాయిలో అయితే ఇక్కడికి ఈరోజు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు తల వచ్చిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా డైవర్షన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ ఒకసారి చూసుకుంటే 303 కిలోమీటర్ల మేర ఈ గణేష్ శోభాయాత్రలు ఈరోజు కొనసాగే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిమజ్జనం కోసం ఇది జిహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక పోలీసుకు సంబంధించి 13 కంట్రోల్
కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 30,000 మందితో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఎక్కడా ఇబ్బంది కలగకుండా 160 యాక్షన్ టీంలు రంగంలోకి దిగాయి. నిమజ్జనం కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వ్యాప్తంగా 20 ప్రధాన చెరువులు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల చిన్న గణేషులు వస్తున్న నేపథ్యంలో 72 కృత్రిమ కొలులను కూడా ఏర్పాటు చేశారు. అంటే చిన్న సైజు కొలలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్లో 9 బోట్లు ఏర్పాటు చేశారు. 200 మంది గజ ఈతగాల్ని రంగంలోకి దించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇంత భారీ స్థాయిలో విగ్రహాలు వస్తాయి. ఇటు శానిటేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రతి షిఫ్ట్కి 4,000 మందిని పెట్టారు. ఎందుకు ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉండాలి. సో క్లీనింగ్ ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు 4,000 మంది ప్రతి షిఫ్ట్కి ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. మొత్తానికైతే మీరు చూస్తున్నారు హైదరాబాద్లో ఇప్పటిదాకా దృశ్యాలు చూశారు ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది, ఎంత స్థాయిలో భక్తులు వస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఈవినింగ్ వచ్చే భక్తులు ఈసారి దాదాపు ఉదయం నుంచే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లతో పాటు నిమజ్జనం అయితే బాగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఎస్, థ్యాంక్ యూ వాసు. Thank you, సో Vasu.